ఓకే, రైట్. చెప్పండి అన్న, మరి ఎట్లా అనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ప్రతి వాళ్లకు హామీలు ఇవ్వడం అనేది జరిగింది. విద్యార్థులను మేజర్గా నిరుద్యోగులకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాము, సంవత్సరం లోపే 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన ఈ కాంగ్రెస్ పార్టీ మరి ఇప్పటికీ అన్ని ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో ఇచ్చింది. ఎంతమంది విద్యార్థులు కావచ్చు, లేకుంటే నిరుద్యోగులు కావచ్చు, ఆర్థికంగా గవర్నమెంట్ ఉద్యోగాలలో ఎంతమంది స్థిరపడ్డారు? కాంగ్రెస్ వచ్చి నుంచి అసలు నిరుద్యోగులు చాలా మోసపోయారు. నిరుద్యోగులు ఏమనుకున్నారంటే ఖచ్చితంగా కాంగ్రెస్కి అయితే ఒకసారి చూద్దాం, బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని ఒక 10 సంవత్సరాలు చూసినాం కాబట్టి సరే ఒకసారి దీంట్లో కూడా చూద్దాం, మార్పు అనేది అంటారు కదా, నా నిరుద్యోగులకు కూడా ఉపాధి అంటారు, ఉద్యోగాలు అంటారు, ఏదో అంటారు కాబట్టి అని చెప్పేసి వాళ్ళు కూడా పాపం తెలుసో తెలియకో ఓట్లు వేసడం జరిగింది, గెలిపించారు. గెలిపించిన తర్వాత కూడా విద్యార్థులు ఒక నెల, 2 నెలలు, 3 నెలలు, ఇప్పుడు దాదాపు 2 సంవత్సరాల దాకా గడుస్తుంది కాబట్టి వాళ్ళకు కూడా అర్థమైపోయింది నిరుద్యోగ. ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వమే, కేసీఆర్ ప్రభుత్వమే మన ఆర్మూర్ కాన్స్టిట్యున్సీలో జీవనన్న ఎన్నో ఉద్యోగాలు ఇప్పించిండు, ప్రైవేట్లో కానీ ఎన్నో కానీ. ఇది ఎక్కడ ఈ కమ్యూనిటీ హాళ్ళల్లో కూడా కొన్ని కంపెనీలను పిలిపించి కూడా కొన్ని 100 ఉద్యోగాలు కూడా ఇప్పించిన ఘనత మా జీవనన్న గారిది. ఇప్పటికి కూడా ప్రజెంట్లో కూడా మేము కొందరు పేర్లు ఇస్తాం, కొందరు నంబర్లు ఇస్తాం, మీ ఆద్య టీవీ ద్వారా విద్యార్థులు అడగండి. ఇప్పటికి ఒక్కొక్కళ్ళ నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎట్లా చూడాలన్న, మరి యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీలో ధర్నలు, రాస్తారోకలు, ఆందోళనలు ఏగిడ చేయకూడదు విద్యార్థులు అని చెప్పేసి సర్క్యులర్ జారీ చేసింది ప్రభుత్వం. అంటే అధికారంలోకి రాకముందు ధర్నా చౌక్ ఉంటుంది, ఎవరు స్వేచ్ఛగా, కాంగ్రెస్ పార్టీ అంటేనే స్వేచ్ఛ, ఎవరైనా ఎక్కడైనా ఆందోళన ధర్నాలు చేసుకోవచ్చు, అన్ని సమస్యల గురించి మాట్లాడకు ఉంటుంది అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు యూనివర్సిటీలో ఎందుకు ఇంత కట్టు నిబంధనలు చేయవలసిన అవసరం వస్తుంది ప్రభుత్వానికి? వాళ్లకు ఇప్పుడు ఒకటన్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వం, రేవంత్ అంటేనే ఒక ఫేకు, రేవంత్ రెడ్డి అంటేనే ఒక ఫేకు, ఓటుకు నోటు దొరికిన దొంగ. ఆయనకు మొత్తం ఏంటంటే వేరే ఆలోచనలు తప్ప ఏ ఆలోచనలు ఉండవు ఆయనకి. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో వాళ్ళు పిల్లలు వాళ్ళ హక్కు ఏదన్నా ఉన్నది అంటే మీడియా ద్వారా, మీ ద్వారా మీరు తెలుసుకుంటారు, చెప్తారు కాబట్టి వాళ్ళు ధర్నా చేసి విద్యార్థులు మీడియా ముంగటికి వస్తే ప్రభుత్వాన్ని మమ్మల్ని అడుగుతారు కాబట్టి. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడున్న పరిస్థితి ఆయనకు మంచలేదు, ఆ పక్కకున్న సీటు వాళ్ళు గుంజుకుంటారని దానికోసం కాపాడుకుంటుంటారు రేవంత్ రెడ్డి. ఆయన ఎప్పుడైనా కానీ ఫేక్ మాటలు, ఫేక్ లెక్క కాబట్టి విద్యార్థులకు ఖచ్చితంగా హక్కు ఉంటుంది. అక్కడ కాకుండా ఇంకా అక్కడ బంధించినా కానీ, అక్కడ బంధించి అది మొత్తం కంట్రోల్ చేసినా అంటే రద్దు చేసినా కానీ, ఎక్కడికి వచ్చినా కానీ విద్యార్థులు ఎక్కడైనా మాట్లాడతారు. ఇంకోటి ఏంటంటే ఉస్మానియా అనేది తెలంగాణకు పురిటిగడ్డ. తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా నుంచే పుట్టింది. ఉస్మానియాని తక్కువ అంచనా వేయద్దు, ఉస్మానియా బిడ్డల్ని తక్కువ అంచనా వేయద్దు, ఎక్కడైనా మాట్లాడతారు, విద్యార్థులకు హక్కు ఉంది. ఎందుకన్నా మరి ఇంత కాంగ్రెస్ పార్టీ 100 ఏళ్ళకు పైగా చరిత్ర ఉన్నది అని చెప్పుకుంటున్న ఈ కాంగ్రెస్ నేతలు, ఈ ముఖ్యమంత్రి ఎందుకు మంత్రివర్గ విస్తరణ చేయలేకపోతున్నాడు? ఈ 15 నెలలు అయినా కానీ ఎందుకు మంత్రివర్గ విస్తరణ చేయలేకపోతున్నాడు ఈ రాష్ట్రంలో? మంత్రివర్గ విస్తరణ అంటే ఇప్పుడు వాళ్ళకే ఉన్నారు కాబట్టి వాళ్ళకే కొట్లాట అవుతుంది. ఇప్పుడు ఈయనకి ఇచ్చినామనుకో మళ్ళీ ఢిల్లీ పోతారు, ఢిల్లీలో పంచాయతీ పెడతారు, నేను తీసేస్తారని చెప్పేసి ఆయనకు ఒక అపోహ ఉంది. అందుకోసం కాలయాపన చేసి రాహుల్ గాంధీతో ఇంకో గాంధీతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తుండు. కానీ మంత్రివర్గ విస్తరణ అనేది ఎవ్వరికి న్యాయం జరగదు, అది కూడా పెట్టడం అనుకుంటున్నాం మేమైతే. అధికారంలోకి రాగానే కాంగ్రెస్ గవర్నమెంట్ ఎవ్వరికి ఎక్కడ పెండింగ్ బిల్లులను అందరినీ చెల్లిస్తాము, ముఖ్యంగా గ్రామ సర్పంచులను మాత్రము మాకు సపోర్ట్ చేస్తే వాళ్ళ పెండింగ్ ఉన్న బిల్లులన్నీ మేము వెంటనే విడుదల చేస్తాము అధికారంలోకి వచ్చిన ఒక నెలలో అన్నారు. మరి ఎంతవరకు సాధ్యమైంది? ఇంత ఆందోళనలు రాష్ట్రంలో ఎందుకు సర్పంచులు రోడ్ల మీదకి చేయవలసిన అవసరం వస్తుంది? కేసీఆర్ గవర్నమెంట్లో సర్పంచులు కలకలాడారు, అభివృద్ధి బాటలో నడిచారు, ప్రతి గ్రామము అభివృద్ధి బాటలో నడిచింది. సర్పంచులు ఇట్లనే పని చేసుకుంటూ పోతే లాస్ట్కు బిల్లులు పెండింగ్లో పడ్డాయి. మళ్ళీ కేసీఆర్ గవర్నమెంట్ వస్తుంది, మాకు బిల్లులు వస్తాయని ఆశతో సర్పంచులు అందరూ ఉండే. కానీ దురదృష్టము ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి వాళ్ళ బిల్లులు కాదు, ₹1 సుఖ వచ్చింది లేదు. బిల్లులు రావాలంటే ప్రతి మినిస్టర్కు 20% కమిషన్ ఇవ్వాల్సి వచ్చింది, ఇస్తేనే బిల్లులు వచ్చినాయి. అట్లా ఇచ్చిన సుఖ సగం మందికి ఇంకా ఇంతవరకు బిల్లులు రాలేదు. ఈ గవర్నమెంట్ ఇలా నడుస్తుంది. అంటే ఇప్పుడు దాదాపుగా ఒక్కొక్క సర్పంచ్కు అంటే మేజర్ గ్రామ పంచాయతీ ఉంటుంది, ఆదర్శ గ్రామం పంచాయతీ ఉంటుంది, మామూలు ఒక 500 మందితో ఉన్న పంచాయతీ కూడా ఉన్నది. అంటే బిల్లులు ఎట్లా పెండింగ్ ఉన్నాయి? ఎన్ని వేల నుంచి ఎన్ని కోట్ల దాకా ఉంటుంది? మాది నందిపేట మండలంలో మేజర్ గ్రామ పంచాయతీ. నందిపేట మండలంలో 5 మేజర్ గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రతి గ్రామ పంచాయతీ సుమారు 2 కోట్ల బిల్లుల దాకా పెండింగ్లో ఉన్నాయి. ఈ చిన్న గ్రామ పంచాయతీలో 30-40 లక్షల బిల్లులు పెండింగ్ ఉన్నాయి. ఈ సర్పంచ్ చేసిన వాళ్ళందరూ ఇప్పటికీ చాలా బాధలో ఉన్నారు. ఎందుకంటే చేసిన పనికి ఇంట్రెస్ట్ రాకుండా మిత్తి మీద మిత్తి కట్టుకుంటూ పోతే నష్టాల బాటలో ఉన్నారు సర్పంచులు అందరూ. సో మరి ఇప్పుడు
సర్పంచ్ల కాలం అయిపోయి దాదాపుగా 1 ఇయర్ అవుతుంది. ఈ 1 ఇయర్ నుంచి మరి గ్రామాన్ని ఎవరు చూసుకుంటున్నారు, ఎట్లా ఉంటుంది? చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, ప్రజలకు అందరికి సమస్యలు ఉంటాయి. ఒకరికి మోరి అని ఉంటుంది, ఒకరికి నీళ్లు అని ఉంటాయి. అనేక సమస్యలతో కొన్ని గ్రామాలల్లో పోట్లాటం గేడు ఉంటుంది. మరి ఆ పరిష్కారం ఎవరు చేస్తున్నారు, దాన్ని ఎవరు చూడాలి? అయితే ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఈ సర్పంచులు ఎట్టగా కాలయాపన చేసి సెక్రటరీలు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది. సెక్రటరీలు సొంత జేబులోకి వెళ్ళి పైసలు పెట్టి వాళ్ళు ఒక బాధపడుతురు. ఇట్లా మాకు చెప్తురు, అన్న సర్పంచ్ ఎన్నికలు అయితే మీరన్న పెట్టుకుంటారు ఇదని. ఇప్పుడు మేము జేబులోకి వెళ్ళి పెట్టి మాకు ఆర్థిక పరిస్థితి మేము అప్పుల పాలవుతున్నాము అని చెప్పుకొని ఘోర పరిస్థితి ఉంది. ఇప్పుడు విలేజ్లలో వస్తే పారిశుద్ధ్యం లేదు, డ్రైనేజ్ తీసినోడు లేడు. ఇప్పుడు ప్రజలు ఏం చేస్తారు అంటే మాకు ఫోన్ చేస్తారు దీపిన వాళ్ళకు, అన్నాక మోరు దీపి అంటే మాదేం నడుస్తుంది. ఇట్లున్నది కాంగ్రెస్ గవర్నమెంట్. మరి పల్లె ప్రకృతి వనాల పరిస్థితి ఏంటి? మీరు గతంలో కేసీఆర్ గవర్నమెంట్లో అవి కలకలాడేటి, కానీ ఇప్పుడు మరి ఆ పరిస్థితి ఏంటి? అక్కడ వాళ్ళకు కంపల్సరీ ఒక జీపీకి సంబంధించిన కార్మికుడు ఉంటాడు, అవును వాటరు అది ఇది చేస్తుంటారు కదా, అలాంటిది నడుస్తుందా ఇప్పుడు మీ గ్రామాలలో? లేదు. ఈ వేసవి కాలంలో కేసీఆర్ గవర్నమెంట్లో ప్రతి చెట్టుకు నీరు అందింది. ఇప్పుడు ప్రతి చెట్టుకు నీరు కాదుగా నీరు చుక్క పోసిన వాళ్ళు దిక్కులేరు, మొత్తం చెట్లన్నీ ఎండిపోయినాయి. ఇప్పుడు కేసీఆర్ ఎన్ని కాలం చెట్లు పెట్టిండో అందులో 80% చెట్లన్నీ ఎండిపోయినాయి. మరి ఎట్లా ఇప్పుడు రాబోయే సర్పంచ్ ఎలక్షన్లలో ఎట్లుండబోతుంది? ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఈ మూడింటి మధ్యలో పోటీ ఉంటుందా? ఈ ఆర్మూర్కు ప్రధానంగా ఇక్కడ ఎమ్మెల్యే మాత్రం బీజేపీ, ప్రతిపక్ష నేత బీఆర్ఎస్, కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ. ఎట్లుండబోతుంది? రాబోయే స్థానిక ఎన్నికల్లో కంపల్సరీ బీఆర్ఎస్ విజయకేతనం ఎగిరేస్తుంది, కాంగ్రెస్కు ప్రజలే బుద్ధి చెప్తారని తెలియజేస్తున్నాను. అంటే ఇక్కడ ఎమ్మెల్యే బీజేపీకి సంబంధించిన ఆయన ఉన్నాడు కదా, మరి ఏం ప్రభావం ఉండకపోతుందా? ఆయన డైలాగులే ఉంటాయి తప్ప ఏముండే. ఓకే, రైట్. చెప్పండి సార్, ఎట్లా అనిపిస్తుంది మరి 16 నెలల పాలనలో ఓన్లీ కేటీఆర్ను టార్గెట్ చేసి ప్రతి విషయంలో ముఖ్యమంత్రి మాట్లాడవలసిన అవసరం ఏమొస్తుంది రాష్ట్రంలో? రేవంత్ రెడ్డికి ఒక భయం పుట్టుకొని కేసీఆర్ గారి గురించి కేటీఆర్ గురించి మాట్లాడుతున్నాడు. ఆయన ఏం 16 నెలలుగా మన వచ్చిన కాడి నుంచి రేవంత్ రెడ్డి ఏం చేసింది ఏం లేదు. అన్ని దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాడు, ఒక్కడు కూడా నెరవేర్చింది లేదు. ఎట్లా చేసింది అట్లనే ఉంది. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇక్కడ ఆర్మూర్లో మన జీవనన్న గారు ఉన్నప్పుడు ఎంతో బ్రహ్మాండంగా రాష్ట్రం వెలుగు అభివృద్ధి చేసింది. మరి జీవనన్న గారు మరి మా గ్రామానికి బ్రహ్మాండంగా ఫంక్షన్ హాల్కి మొట్టమొదటిసారిగా 25 లక్షలు శాంక్షన్ చేసి, ఆ రోజు గవర్నమెంట్ భూమి ఇచ్చేసేసి 25 లక్షలు శాంక్షన్ చేశారు. దాన్ని చూసుకొని చుట్టుపక్కల గ్రామాల కాన్స్టిట్యున్సీలో కూడా అన్ని గ్రామాలకు కూడా ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఏది చూసినా కానీ మాకు జీవనన్న గారే అభివృద్ధి చేశారు, మాకు కనిపిస్తుంది. మరి ఎందుకన్నా ఇప్పుడు ఈ పెన్షన్లు అవి ఇవి ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ గవర్నమెంట్ పలోబాలు పలికిద్ది, మరి ఇప్పటికీ పెన్షన్లు కావచ్చు, లేకుంటే ఈ తులం బంగారం ముచ్చట ఇవన్నీ ఏమైపోతున్నాయి? అన్నీ అందుతున్నాయి. నిన్న కాక మొన్న ముఖ్యమంత్రి ఒక మాట అన్నాడు, కేసీఆర్ పెట్టిన పథకాలు అన్నీ ఇంప్లిమెంట్ చేస్తున్నాం, ఏది ఇంప్లిమెంట్ చేస్తలేము? మహాలక్ష్మి కళ్యాణ పథకం చేస్తలేమా? షాదీ ముబారక్ చేస్తలేమా? రైతులకు రైతు భరోసా ఇస్తలేమా? సో అన్ని పథకాలు ఇస్తున్నాం, విద్యార్థులకు ఫీజు రిబర్మెంట్ ఇస్తలేమా? అన్నీ ఇస్తున్నాం, ఇంకేం తక్కువ పడుతుంది? ఎందుకు మమ్మల్ని ఇంత బ్లేమ్ చేయవలసిన అవసరం వస్తుంది? కేసీఆర్ ఎందుకు ఇట్లా ప్రభుత్వాన్ని పుకార్లు చికార్లు పుట్టిస్తున్నారు అంటూ? ఏది ఇంప్లిమెంటేషన్ చేశారని? తులం బంగారం ఇచ్చింది ఏడనుందా? రైతు బంధు ఇచ్చిందా? రుణమాఫీ చేసింది లేదు, ఇలా మాకే రుణమాఫీ కాలేదు. కేసీఆర్ కిట్ ఇచ్చింది లేదు, రైతు బంధు కూడా ఇంత మట్టుకు రాలేదు ఎవరికి కూడా. ఏదో ఎకరంకో 2 ఎకరాలకు ఇచ్చారు, అక్కడ వరకే స్టాప్ చేసుకున్నారు. ఇలా ధాన్యం కొనుక్కునే నాదులు లేడు. ఇలా ఎక్కడికక్కడే రోడ్ల మీద ధాన్యం తడిచిపోయి రైతులు నానా రకాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాటా పెడితే లారీలు వచ్చే దిక్కులేదు. ఇలా ఏది కూడా, ఎందుకంటే పేపర్ ప్రకటనల వరకే కానీ వాళ్ళు ఏది కూడా ఇంప్లిమెంటేషన్ చేసింది లేదు.